హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ పల్లీలు అనేది వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ధనియాలు అనేది వేసుకోవాలి. అందులోనే 2 లవంగాలు 2 యాలకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీకు ఇష్టమైన మసాలాలు అనేది వేసుకొని వేయించుకోవాలి. అవి మిక్సీ జాడీలోకి తీసుకొని అందులో కొంచెం చింతపండు, ఒక ఆనియన్, ఒక పెద్ద టమాటా 4 వక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అవి దోరగా గోలే వరకు వేంపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పట్టుకున్న మసాలా పేస్టుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మగ్గనిద్దాం. ఇలా మధ్యలో కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. తర్వాత ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ అనేది యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ అనేది పోసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా స్లోగా ఇలా కలుపుకోండి. ఎగ్స్కు మసాలాలు అనేది పట్టే వరకు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ దగ్గర పడేవి కదా. ఇలా ఒక్కసారి పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీ ఎగ్స్ కర్రీ అనేది చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి.